హలో హలో ఓకే అండి. సభకు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇటిక్యాల వీరయ్య గారు, అలాగే వేదికమైన వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలు రాజకుమార్ ఉడయార్ గారు, అలాగే చంద్రమౌళి గారు, శ్రీనాథ్ గారు, సీతారాం గారు, రమేష్ కుమార్ గారు, తదితర పెద్దలకి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 2 రాష్ట్రాల ప్రముఖులకి, టీచర్స్, అట్లనే కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా డైరెక్టర్స్గా మరి ఇప్పుడే నాకు చెప్పారు, వారికి మరి కుల పెద్దలందరికీ కూడా శుభాభివందనాలు. ఇటిక్యాల వీరయ్య గారు దాదాపుగా ఒక దశాబ్ద కాలంగా నాకు తెలుసు. ఆయన మన కులానికి సంబంధించినటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేపడతా ఉంటారు. నాకు అనిపిస్తుంది ఆయన ఒంటి చేత్తోనే చేపడతారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమం, ఇంతమంది టీచర్స్ని ఒక చోటకి 2 రాష్ట్రాల నుంచి పిలిచి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది అది చాలా చిన్న విషయం కాదు. మరి ఆయన తన కుటుంబం యొక్క శ్రేయస్సు కూడా లెక్క చేయకుండా, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, లేకపోతే అలానే మనకు ఆదర్శవంతంగా కూడా అనిపిస్తూ ఉంది. మరి ఈయనకి ఎక్కడి నుంచి శక్తి వస్తుంది, ఇంత ఓపిక ఎట్లా ఉంది, ఇంతమందిని ఎలా జమ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. చాలా మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. అసలు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు నాతో మాట్లాడినా, పిలిచినా, నేను రాలేకపోయినా ఏ రకమైనటువంటి హావభావాలు ఆయనలో కనపడవు. ఏంటి రాలేదేంటి, విని పిలిస్తే రారా, లేకపోతే రకరకాలుగా చాలామంది నిరాశ చెందుతారు, నిష్ఠురాలు పలుకుతారు, అపార్థాలు చేసుకుంటారు. అట్లాంటివి ఏమీ లేకుండా పనిచేసేటువంటి నిర్వాహకులు నాకు తెలిసి అయితే ఎవరు లేరు. ఆయనకి ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ కూడా ఇలా చేస్తున్నారంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, బహుశా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయనకి మరి ఆరోగ్యం మరింత ఎక్కువగా చేకూరుతుందేమో, మరి ఆ దేవుడికే తెలియాలి. అయితే ఈ రోజున ఆయన చేపట్టిన కార్యక్రమం చాలా బృహత్తరమైన కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. టీచర్ని సన్మానించడం అనేది ఎక్కడ ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా, ఏ దేశంలో అయినా ఆహ్వానించదగ్గదే. ఎందుకంటే టీచర్లు లేకపోతే మనం లేం. ఈ రోజున ఎక్కడెక్కడో పుట్టి మరి ఏ రకమైనటువంటి మనకి ఆర్థిక పరిస్థితులు ఎంత బాగోకపోయినా, సామాజిక పరిస్థితులు బాగోకపోయినా, లేకపోతే మనుషులుగా మనం ఈ స్థాయి మనం ఏదైనా చులకన భావానికి గురై ఉన్నా కూడా ఆ భావన నుంచి బయటికి రావాలి అని అంటే విద్య ఒకటే మార్గం. ఎందుకంటే డబ్బు ఎట్లాగో లేదు కాబట్టి ఉన్నదే విద్య. మరి ఆ విద్య లేనిదే మనం ఏం చేయలేం. ఈ రోజున చదువుకోబట్టే ఈరోజు మీ ముందు నిలబడి నేను మాట్లాడగలుగుతున్నా. అటువంటి విద్య గడుపుతున్నటువంటి టీచర్స్ని సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. ఒకానొక నాడు మన లండన్లో బ్రిటిష్ ఏదైతే ఉందో రాజ్యం, ఆ బ్రిటిష్ రాజ్యంలో ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఆయన పర్యటిస్తూ ఉంటే, పిలి అనే ప్రైమ్ మినిస్టర్ బాగా ఒక దాదాపుగా 100 సంవత్సరాల క్రితం ఆయన వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ప్రైమ్ మినిస్టర్ని దొంగలు ఆపేస్తారు, దొంగలు దోపిడీదారులు ఆపేస్తారు. ఇప్పటిలాగా ఇంత సెక్యూరిటీ లేదు అప్పటి మంత్రులకి. అయితే ఆపినప్పుడు ఆయన పోలీస్ అక్కడ ఫెయిల్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తాడంటే ఆయన పోలీస్ సంస్కరణలు చేపడతాడు. ఈ పోలీస్ సంస్కరణలు చేపట్టినప్పుడు ముఖ్యంగా ఆయన టీచర్ని వాళ్ళని పోలీసులుగా నియమిస్తాడు. అంటే టీచర్స్ ఒక్కళ్ళే సరిగ్గా ప్రజలకి నేర్పగలుగుతున్నారని చెప్పి వాళ్ళని పోలీస్ శాఖలో ప్రవేశపెడతాడు. ఆ రకంగా అక్కడ పోలీసు శాఖ సంస్కరణకు గురవుతుంది. అందుకనే లండన్ బాబీస్ అని చాలా ప్రజలకు దగ్గరగా ఉండే పోలీసుల్ని తయారు చేసినటువంటి పోలీస్ వ్యవస్థ అక్కడ బ్రిటిష్ రాజ్యంలో ఉంటుంది. అంటే ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ ఒక
టీచర్స్ని గుర్తించాడు, అలానే పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని కూడా గుర్తించాడు. ఆ రోజున గుర్తించి వాళ్ళని ఈ రక్షణ శాఖలోకి తీసుకోవడం ద్వారా ఆ దేశంలో సంస్కరణలకి నాంది పలికాడు. అంటే టీచర్లు చాలా మహోత్కృష్టమైనటువంటి మరి పాత్ర ఉంది సమాజ నిర్మాణంలో. ఇది ఎవరు కూడా ఈ రోజున ఏమైందంటే టీచర్లు మరి రకరకాలైన పరిస్థితుల్లో మన పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలల్లో కానీ మరి పరిస్థితులు అంత మంచిగా ఏం లేవు. రాజకీయాలు వస్తున్నాయి, టీచర్లలో కూడా స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి. ఈ తగ్గిపోయిన నేపథ్యంలో మరి మీలాంటి టీచర్లు ఉండటం అనేది ఆయా గ్రామాల పిల్లల అదృష్టంగా నేను భావిస్తున్నా. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మరి ఎవరైతే ఆ గ్రామాల్లో ఇతర టీచర్లు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తే అప్పుడే మనకి ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి నేను భావిస్తున్నా. అయితే మనకి చరిత్రపరంగా చూసుకున్నట్టయితే మనం సెప్టెంబర్ 5 నాడు రాధాకృష్ణన్ పేరున మనం టీచర్ల జయంతి నిర్వహిస్తాం. కానీ మనం కొంచెం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అసలు మన చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. మనం జనరల్గా ఈ చరిత్ర వచ్చేటప్పటికి మనం 1800s కనుక వెళ్ళినట్టయితే ఒక మహానుభావుడు ఆ రోజున ఉద్భవించాడు. ఆయన పేరు జ్యోతిబా పూలే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి. ఆయన మరి బ్రాహ్మణవాదం వలన విపరీతమైనటువంటి వివక్షకు గురయ్యాడు. ఇప్పుడు ఆ వివక్ష అప్పుడు ఉంది, అలాగే ఇప్పుడు కూడా ఉంది. అందుకనే చెప్పి మనం ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి స్వాతంత్ర్యం వచ్చింది 1947 అనుకున్నప్పటికి కూడా నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందా, మనం నిజంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నామా అంటే అది ఆలోచించాల్సిన విషయం. ఎందుకు బతకలేకపోతున్నామో కూడా మనం తెలుసుకోవాలి. అందుకనే చరిత్ర గురించి మనం వెనక్కి కనుక వెళ్ళినట్టయితే 1848లో నిజంగా చెప్పాలంటే మనలాంటి కులాలకి స్వాతంత్రోద్యమం మొట్టమొదటిగా స్టార్ట్ అయింది 1848లో 1848లో. మనం జనరల్గా మీరందరూ టీచర్సు, మీరు ఏమని చెప్తారంటే మొదటి స్వాతంత్ర సమరం లేదా సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగిందని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతే కదండి, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి అది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కింద మనం అనుకుంటాం. కానీ నిజంగా ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1857 కాదు, 1848 అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజే ఈ కులాల వాళ్ళకి, వెనకబడిన కులాల వాళ్ళకి విద్య గురించి ఆలోచించిన వ్యక్తి జ్యోతిబా పూలే. ఆయనే కాదు, ఆయన భార్యని టీచర్గా తయారు చేశారు. ఆమె పేరు సావిత్రిబాయి పూలే. ఆమె మొట్టమొదటి టీచర్. ఈ రోజున బ్రాహ్మణ స్త్రీల్లో కూడా టీచర్ లేరు. అప్పటి వరకు బ్రాహ్మణ స్త్రీలకు కూడా ఏ రకమైనటువంటి విద్య లేదు వాళ్ళకి. బ్రాహ్మణుడు ద్విజుడే, అంటే రెండోసారి పుట్టాడు మగవాడు, మరి భార్య కాదు. ఆయన మాత్రం పైనుంచి ఊడిపడ్డాడు, కానీ ఈమె మాత్రం ఇక్కడ స్త్రీని. అంటే అక్కడ ఆడవాళ్ల ఎడల వివక్ష ఈవెన్ బ్రాహ్మణ కులంలో కూడా ఉంది. అది మీరు చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ఇది కొంచెం సీరియస్గా కనపడుతున్నారు నాకు. టాపిక్ ఏమైనా మార్చనా? ఏమొద్దా? ఓకే. సో నేను అనేది ఏంటంటే ఆడవాళ్ళకి ఆయన జ్యోతిబా పూలే ఆయన గుర్తించింది ఏంటంటే ఆడవాళ్ళకి అందరికన్నా ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఈ రోజున ఎస్సీల కన్నా, బీసీల కన్నా, ఎస్టీల కన్నా ఈ రోజున అన్యాయం జరుగుతుందంటే అందరికన్నా ఎక్కువ కూడా అన్యాయం జరిగేది ఆడవాళ్ళకే. అందువలన ఆయన ఏం చేశాడు, భార్యని టీచర్గా తీర్చిదిద్దాడు ఆయన. జ్యోతిబా పూలే ప్రైమ్ వీడియోస్లో కూడా మంచి మరాఠీ సినిమా ఉంది, మీరు వీలైతే చూడండి. ప్రైమ్ వీడియోస్లో మనం చాలా ప్రైమ్ వీడియోస్లో సినిమాలు చూస్తాం కదా. నా దయవుంచి మీరు ఏం చేస్తారంటే ప్రైమ్ వీడియోస్లో సత్యశోధక్ అనే మూవీ ఒకసారి చూడండి. టీచర్లు అందరూ చూడాల్సింది. మీరు అందరూ టీచర్లు కాబట్టి చూసి ఆ సినిమాని చూపించండి. మరాఠీ అయినా సరే భావం మనకు అర్థం అవుతుంది ఈ రోజున. అంటే నేనేం చెప్తున్నానంటే టీచర్ల విద్య గురించి 1848లోనే ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి జ్యోతిబా పూలే. ఆయనే మనకి నిజమైన మహాత్ముడు అనమాట. అయితే మన పాఠ్యపుస్తకాల్లో ఆయన గురించి ఉండదు. మీరు చెప్పే మనకు లెసన్స్లో వాళ్ళ గురించి ఉన్నట్టుంటే ఈ రోజున భారతదేశం ఇట్లా ఉండేది కాదు.
ఇంకా భారతదేశంలో మనకి వివక్షత ఉంది, దారిద్ర్యం ఉంది. మరి ఏదున్నా కానీ దానికి మూల కారణం నా ఉద్దేశంలో కులమే. అవునంటారా కాదంటారా? మతం కాదు. కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే మతాన్ని చూపించి వేరే మతస్థుల మీద మనల్ని వ్యతిరేకుల కింద తయారు చేసి మనల్ని అందరినీ అన్ని కులాల వాళ్ళని కలుపుకుని పార్టీలు ఓట్లు దండుకుని వాళ్ళు ఈ దేశాన్ని నడిపించాలని చూడటం వలన మనకేమవుతుందంటే అసలు విషయం మరుగున పడిపోయింది. కులం విషయం మరుగున పడిపోయింది. ఎప్పుడూ కూడా ఒక రాజ్యంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో అధికారాన్ని దక్కించుకోవటానికి ఈ పెద్ద మనుషులు అనేవాళ్ళు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు, ప్రతిసారి కూడా పాలకులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక వాదాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటారు. అది ప్రాంతీయవాదం కావచ్చు, మతవాదం కావచ్చు, లేకపోతే అభివృద్ధి అనే పేరు చెప్పచ్చు, సంక్షేమం అనే పేరు కూడా చెప్పచ్చు. కానీ అది పై ముసుగు మాత్రమే. అసలుది ఏంటంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ అసలు ఏంటంటే రాజ్యాధికారం, పాలన మీద పట్టు సాగించడం కోసమే ఆ వర్గాలన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ మత ముసుగుని వేస్తాయి, లేకపోతే మా ప్రాంతీయ ముసుగుని వేస్తాయి, లేకపోతే అభివృద్ధి అని పేరు చెప్తాయి, సంక్షేమం అని పేరు చెప్తాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఆ కులాల వాళ్ళకి అధికారం కోసం చేసేటువంటి కార్యక్రమమే వీళ్ళు చేసేదంతా. అందువల్ల మనం కూడా మనకు తెలియకుండా కొంతమంది అటువైపు, కొంతమంది ఇటువైపు ఉంటాం. కొంతమంది ఈ రాష్ట్రం వైపు, కొంతమంది ఆ రాష్ట్రం వైపు, కొంతమంది ఈ మతం వైపు, కొంతమంది మత సెక్యులరిజం అనే పేరుతో, కొంతమంది ఒక నాయకుడి వైపు, కొంతమంది దానికి ప్రతిపక్ష నాయకుడి వైపు ఉంటాం. అంటే మనల్ని ఏ రకమైనటువంటి చక్రబంధంలో, పద్మవ్యూహంలో తెలియని ఒక రకమైనటువంటి ఉచ్చులో బిగిస్తున్నారంటే ఈ నాయకులు. మా వైపు ఉంటావా, ఆ గట్టునుంటావా, ఈ గట్టునుంటావా అని తయారు చేస్తున్నారు. అందువల్ల మనకేం తెలియకుండా ఎలక్షన్ రోజున ఏం చేస్తున్నాం, సరే ఇతని పరిస్థితి బాగాలేదని చెప్పి అతను దించాలని చెప్పి ఇంకో అతనికి ఓట్లేసి చేతులు దులుపుకుంటున్నాం. తీరా చూస్తే మళ్ళీ పరిస్థితులు యథావిధిగా ఒకే రకంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఏ రాయి అయితే ఏంటి పళ్ళు ఊడగొట్టుకోవటానికి, ఏ రాయి అయితే ఏముంటుంది చెప్పండి పళ్ళు ఊడగొట్టడానికి. ఈ మధ్య నేను ఇవన్నీ గమనించే నేనేం చేశానంటే రాజకీయ పార్టీల్లో మనం ప్రజలను కనుక కలవకపోతే, చెప్పకపోతే, మనం ఒక్క కులంగానే ఉంటేనే, కులం సంఘంగా ఉంటే సంఘరీతిలోనే ఉంటాం. ఒక సామాజికంగా ఏదో విద్యా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లోనే మనం ఉంటాం. దానివల్ల మన స్థాయి పెరగదు. కుల సంఘ స్థాయి, ఈ ట్రస్టుల స్థాయి ఎప్పటికీ లిమిట్ అయి ఉంటుంది. మనం ఈ జాతి భవిష్యత్తుని నిర్ణయించే స్థాయికి రావాలంటే ఒక రాజకీయంగా మనం ఆలోచించాల్సిందే. ఇప్పుడు ట్రస్ట్ పెట్టినా, నేను 10 కోట్ల రూపాయలు పెట్టి ట్రస్ట్ పెట్టినా ఆ ట్రస్ట్తో నేనేం పెద్దగా కార్యక్రమాలు ఏం చేయలేను. ఎన్నాళ్ళు అయినా నేను చేయలేను. తర్వాత ఈ ట్రస్ట్ కార్యక్రమాలు అన్నిటికీ నేను జవాబుదారీగా ఉండాలా. ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి నన్ను అడుగుతుంది, నువ్వు దేనికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు పైసలు ఇచ్చారని. ఇంత కార్యక్రమం చేస్తుంటే రేపు వేరే గారి మీద కూడా బురద జల్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తారు, ఏంటిది, ఎక్కడి నుంచి ఈ డబ్బులు, ఆయన ఇచ్చాడండి, ఈయన ఇచ్చాడండి, ఆయనదే ఉందండి అనే ధోరణిలో మనం అంతా ఏం చేస్తాం, ఈ మురికి కోపంలో పడిపోతాం. మంచి పని చేసేవాడిని కూడా మనం తిట్టుకునే పరిస్థితి వస్తుంది. ఏదో లేనిదే ఎందుకు చేస్తాడు, ఇదో పెద్ద ప్రశ్న. మనం జనరల్గా మంచి పని చేసేవాడి గురించి ఎప్పుడూ కూడా ఏదో లేనిదే ఎందుకు చేస్తాడు, ఏదో ఉండుంటుందిలే అంటే. నేను అనేది అందుకనే ఈ సమాజంలో గనక మనం మార్పును తేవాలంటే పై మెరుగులు కాకుండా ఒక ఖచ్చితమైన మార్పులు తేవాలంటే నేను అనుకున్నది ఏంటంటే ఈ కుల సంఘాల పేరున మాత్రమే తిరిగితే కాదు. కుల సంఘ చైతన్యం అనేది అవసరం. ఆ స్టేజ్ దాటిపోయినాం ఈ రోజున. 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి కులానికి ఈ ప్రభుత్వాలు ఏం చేసినా చేయకపోయినా స్థలం ఇచ్చామంటున్నారు, డబ్బులు ఇచ్చామంటున్నారు, ఏవో భవనాలు కట్టుకోమంటున్నారు, ఏదో కార్పొరేషన్లు అంటున్నారు, ఎవరో ఒకరికి చైర్మన్ ఇస్తున్నారు. ఎవరికైతే చైర్మన్ ఇస్తున్నారో చైర్మన్ కాని వాళ్ళు ఆ చైర్మన్ అయిన వాళ్ళ మీద బురద జల్లుతున్నారు, మేము మెంబర్లు కాలేదంటున్నారు. ఇట్లా రకరకాలుగా మనలో మనకే స్పర్ధలు పెట్టే విధంగా పరిస్థితులు తయారవుతున్నాయి. అందుకని చెప్పి నేనేం చేశానంటే, నేను ఒక రాజకీయ పార్టీలో చేరితేనే కానీ నేను ఈ మన కులమే కాకుండా మనలాంటి కులాలన్నిటికీ ఒక న్యాయం చేయాలంటే, ఒక వాయిస్ కావాలంటే ఏదో పొలిటికల్ పార్టీలో చేరాలని చెప్పి అనుకున్న నేపథ్యంలో మరి జ్యోతిబా పూలే ఆశయాలు కానీ ఈ ఆశయాలకు పనికొచ్చే విధంగా
ఈ సెక్షన్స్కి, ఈ వెనకబడిన వర్గాలకి ఏమన్నా పనికొచ్చే పార్టీలు ఏమున్నాయా అని ఆలోచించాను. ఏం ఆలోచించినా ప్రతి పార్టీలో కూడా నేను ఏదైనా టీడీపీలో చేరినా, లేకపోతే చాలామంది అంటారు మీరు డీజీగా రిటైర్ అయ్యారు కదా, టీడీపీలో చేరితే మీకు ఎంపీనో ఎమ్మెల్యే కావచ్చు అని అంటారు. ఎంపీ ఎమ్మెల్యే అవ్వటం అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ 2 అయినప్పటికి కూడా మనం మళ్ళీ అప్పుడు కూడా బయటే ఉండాలి. అక్కడ పాలక కులం ఒకటి ఉంటుంది. ఆ పాలకం కులం గ్రామంలో ఎట్లయితే ఓ పెద్ద కులం కింద మన కులాలన్నీ ఉన్నాయో, ఆ పార్టీలో కూడా నేను కిందే ఉండాలి ఎంతైనా కానీ. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటాడు, లేకపోతే ఇంకో అతను ఉంటాడు 1000 కోట్ల అధిపతి. అతను కాంగానే ఎంపీ కాంగానే మినిస్టర్ అవుతాడు. నేను ఎంపీ కాంగానే నన్ను చేయరు. నేను ఎంపీ అవడమే గొప్ప అని చెప్తారు. మీకు అసలు ఓట్లే లేవు ఎట్లా అవుతారని చెప్తారు. ఇక రకరకాలుగా కించపరిచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతా మనం చేసుకోవాల్సిన అవసరమే లేదు. అక్కడికి పోయి మనం వెళ్ళి మళ్ళీ బయట కూర్చోవాల్సిన అవసరం లేదు. అలానే ఇంకొక పార్టీ అయినా అంతే, ఇంకో పార్టీ అయినా, రేపొద్దున వైసీపీ పార్టీ అయినా అంతే. అది రెడ్ల పార్టీ, ఇది కమ్మల పార్టీ, ఇంకోటి బ్రాహ్మల పార్టీ, ఇంకోటి బనియాల పార్టీ, ఇట్లా ఎవరిది వాళ్ళదే పార్టీలైన నేపథ్యంలో మళ్ళీ గ్రామంలో ఏ స్థాయి ఉందో ఆ పార్టీలో కూడా నా స్థాయి అదే అవుతుంది. ఈ నిచ్చెన మెట్ల సమాజంలో ఇప్పుడు పెద్ద కులాల తర్వాత మధ్య కులాలు వచ్చినాక, చిన్న కులాలు వచ్చినాక, దళితులు వచ్చినాక, ఈ రకమైనటువంటి ఏర్పాట్లు మనకు అనుకోకుండానే ప్రతి వ్యక్తిని మనం కేటగరైజ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను అనుకున్నా, నేను పక్కింటికి మేడకి వెళ్ళదలుచుకోలే, పక్కింటికి వెళ్దాం, పక్కింటి వాళ్ళతో కలుద్దాం. కలిస్తే నేను కలవాల్సింది బీసీలతో కలవాలా, ఎస్సీలతో కలవాలా, ఎస్టీలతో కలవాలా, మైనార్టీలతో కలవాలా. వీళ్ళే మూలవాసులు ఇక్కడ. మన కందికండ పాట వినే ఉంటారు మీరు, మేము బీసీలం అని చెప్పి బ్రహ్మాండమైన పాట రాశారు. వినకపోతే మధ్యలో విరామం ఇచ్చి అది ఒక్కసారి వినిపించండి. ఆయన లేడు ఇప్పుడు కందికొండ మన మధ్యలో. మంచి సినిమా కవి. మీరు ఇడియట్ సినిమా కానీ ఇంకోటి చాలా బ్రహ్మాండమైన హిట్ సాంగ్స్ రాశాడు ఆయన, వరంగల్ ఆయన. సో నేను అనేది ఏంటంటే, మూలవాసులైన మనకి పనికొచ్చే పార్టీ ఏది ఉందిరా అని చూశాను నేను. పార్టీలు పెట్టే స్థాయి లేదని కూడా నాకు తెలుసు. పార్టీ పెట్టాలంటే ఈ రోజున వేరే గారు ఈ ప్రోగ్రాం చేయాలంటే దీనికి ఎన్ని రోజుల నుంచి ఆయన ప్లానింగ్ చేసుకుంటున్నారు, ఎట్లా సమీకరిస్తున్నారు. మళ్ళీ ఇంకో ప్రోగ్రాం చేయాలంటే ఆయన కనీసం 6 నెలలు కావాలి. ఏమండి, అంతేనా? వెంటనే చేయగలరా? మళ్ళా వారం ఉంది. ఎన్ని వారాలు చేస్తారు చెప్పండి? ఎన్ని వారాలు చేయగలరు? డబ్బు ఎంత వస్తుంది? కష్టం. నేను అనేది అంత ఈజీ ఏం కాదు. అంటే 2 వారాలుగా ఆయన ప్లాన్ చేసుకున్న చేసాడు, గత 6 నెలలు బట్టి ఉంటుంది. నేను అనేది ఏంటంటే చాలా డిఫికల్ట్ అండి. నేను కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేస్తున్నా కాబట్టి ఇంతమందిని జనాభా పోగు చేయటం మా వాళ్ళకి ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే నేను చెప్తున్నాను, చాలా కష్టమైన విషయం. ఇది కూడా మీరు అందరూ ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకుని వచ్చారు, అంతే కదండి? దానికి మీకు టీఎల్డీఏలు ఎవరు ఇవ్వలేదు కదా, ఇచ్చారా? భోజనం కూడా పెడతారనే వ్యవహారం ఏం లేదు. భోజనం పెడుతున్నారా? కష్టం, పెట్టలేరు. నిజం చెప్తున్నా, పెట్టడం కష్టం. అంటే నేను అనేది ఏంటంటే, నేను ఒక పార్టీని పెడితే ఎన్ని రోజులు ఎలాంటి ప్రోగ్రాం చేయగలను చెప్పండి? అయ్యే పని కాదు. పార్టీలు పెడితే మనం గాంగానే మంది కూడా ఒక పెద్ద కులమై ఉంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టినప్పుడు మొత్తం వాళ్ళ దగ్గర మీడియా సామ్రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది, ఊళ్ళలో డబ్బు వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళే పెద్ద మనుషులు కాబట్టి జనాలందరూ రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు వచ్చిన దాన్ని చూసి మనం వేలం వేరుగా మనం కూడా వాళ్ళు వెంబడబడిపోయాం. ఆ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి మన పార్టీ అనుకుని ఇన్నాళ్ళు చూస్తే, తీరా చూస్తే అది మన పార్టీ కాదురా బాదు, అది వాళ్ళ పార్టీ అనేటువంటి పరిస్థితి తేలిపోయింది. అందువలన పార్టీలు పెట్టడం, నడపటం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకని చెప్పి నేను చూశాను, బహుజన్ సమాజ్ పార్టీ ఒక గుర్తున్న పార్టీ, నేషనల్ పార్టీ, సిద్ధాంతం ఉంది, జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ. కాబట్టి ఈ రోజున నేను ఆ దృష్టితో పనిచేయాలని చెప్పి ఆ పార్టీలో చేరా. ఆ పార్టీలో చేరితేనే మనబోటి వాళ్ళని, మిగిలిన కులాల వాళ్ళని, మిగిలిన పెద్ద పెద్ద వ్యక్తుల్ని వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతే ఏమవుతుంది అని చెప్పి ప్రశ్న కూడా వస్తుంది. ఏం చేయగలుగుతారు, ఏం సాధిస్తారు అనే ప్రశ్న కూడా వస్తుంది. మీరు ఎంపీ అవుతారా అని అడుగుతారు, నన్ను ఎమ్మెల్యే అవుతారా అని అడుగుతారు, చీఫ్ మినిస్టర్ అవుతారా అని అడుగుతారు. నేనంటాను, ఏమవుతానో గానో నాకు తెలియదు. ఏమీ చేయకుండా నేను ఏదో ఒకటి చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు అవుతారు. ఇప్పుడు మామూలుగా ఒక టీచర్ అవ్వాలంటే మనం ఎప్పటి నుంచి చదువుతామంటే 5 వయసు నుంచైనా చదువులు మొదలుపెట్టేది. దానికి ఒక పెద్ద తతంగం చేసి వాళ్ళని వీళ్ళని దిప్పించి వాడు ఏమవుతాడు ఎవరికైనా తెలుసంటే ఆ రోజున ఏం తెలియదు కదా. వాడు
ఫస్ట్ క్లాసు, 5th, 10th, ఇంటరు, డిగ్రీ ఎన్ని సంవత్సరాలు చదవాలి వాడు? 5 + 5 10, 12, 15 సంవత్సరాలు చదివితే కానీ టీచర్ ఉద్యోగానికి అర్హత రాదు. అలాగే నేను కూడా ఇది మొదటి సంవత్సరం అనుకుంటున్నా, నేను 10 సంవత్సరాలు చదువుతా, 10th వరకు చదువుతా, 10th నా స్థాయి అనుకుంటా, నాకేం సమస్య లేదు అట్లా. అందుకనే ఉద్యోగం వస్తుందా రాదా అది కాదు, అయినా కానీ చదువుతున్నావా లేదా, పిల్లల్ని చదివిస్తున్నారా లేదా? ఈ రోజున అందరూ కూడా ప్రతి పిల్లవాడు ఏదో అవుతాడనే చదివిస్తున్నారు. ఎందుకు అవుతున్నాడండి నాకు చెప్పండి? అందరూ అవుతున్నారా? రోడ్ల మీద తిరుగుతున్నారుగా, ఏం చేయట్లేదుగా, చెప్పిన మాట వింటలేదు కదా. వినే పిల్లలు ఎంతమంది ఉంటున్నారు? సగానికి సగం ఉంటున్నారు. విన్నా కానీ వాడికి ఎంత చేతన అవుతుంది? అందులో సగానికి సగం మందికే చేతన అవుతుంది. వినని పిల్లలు ఎలాగో వినట్లా. అలాగే నేను కూడా అనుకుంటా, నేను వినే పిల్లోడిగా చదువుతా, నా చేతన ఎంతనైతే అంత చేస్తా. నాతో పాటు కలిసి నడిచేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు, వీళ్ళందరూ కలిపి వాళ్ళు ఎంత దూరం అయితే అంత దూరం వెళ్తారు. అయితే ఒక ఒరవడిని సృష్టించాలి. ఒక ఎట్లయితే స్కూలింగ్ సిస్టమ్ ఉందో, మనం కూడా ఈ రోజున ప్రతి ఏదో రాజకీయ పార్టీలో చేరాలని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. రాజకీయ పార్టీలో చేరండి. నేను ఎందుకు చేరానో మీకు చెప్పా. మీరు ఏ ఉద్దేశంతో చేరతారో చేరాలి. చేరి ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీలో అంతర్గతంగా వాళ్ళని నిలదీయాలి. రాజకీయాలంటే అంటరానివిగా చూడొద్దు. మనం అంటరానివిగా చూస్తే వాళ్ళు కోట్ల డబ్బులు సంపాదించి వాళ్ళు పైకి వస్తున్నారు, మనకు ముందే కళ్ళ ముందే జరుగుతూ ఉంది. అందువలన మనం రాజకీయాలకు దూరంగా ఉండొద్దు. రాజకీయాలకి ఖచ్చితంగా మనం చూడాలా, పార్టీల పరంగా మనం చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఆ దృష్టితో పోతేనే ఎప్పటికో అప్పటికి మనాళ్లలో సమర్థమైన నాయకులు వస్తారు. ఐఏఎస్లు అయినట్టు, ఐపీఎస్లు అయినట్టు, లేక రకరకాల టీచర్లు అయినట్టు, అలానే జడ్పీటీసీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, లేకపోతే ఎమ్మెల్యేలు అవుతారు. ఈ రోజున ప్రభుత్వాన్ని నిలదీయాలి అనేటువంటి ఇంతమంది ఇక్కడ జమ అయ్యారనుకోండి, దీనికి రాజకీయ ఉద్దేశంతో జమ అయితే ఆ ప్రాంతాల్లో ఉన్న లీడర్లు అందరూ భయపడతారు. మీకు అది ఒకటి చెప్తున్నా, ఇదంతా తమాషా విషయం కాదు. రాజకీయ లక్ష్యంతో గనక మనం పనిచేయటం మొదలు పెడితే ప్రతి కులం, ఏలే కులాలన్నీ కూడా రాజకీయ లక్ష్యంతోనే జమ అవుతాయి. కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ అని పెట్టారు, అవునంటారు కాదంటారు? చూసారా కమ్మా గ్లోబల్ ఫెడరేషన్? ఏమంటాడైనా కమ్మా గ్లోబల్ ఫెడరేషన్? అసలు ప్రపంచంలోనే వాళ్ళు ఎక్కడి నుంచో పుట్టినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. అసలు ఎంత ధైర్యం చెప్పండి. ధైర్యంగా ఒక చీఫ్ మినిస్టర్ని పిలిపించుకుని విజయవాడలో పైన అమ్మవారు కింద కమ్మవారు అంటే మిగిలిన వాళ్ళంతా చెత్తవాళ్ళ చెప్పండి? మనం కూడా అవును కదా పైన అమ్మవారు కింద అమ్మవారు, మనం కూడా కరెక్ట్గా ఆ నానుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎంత ధైర్యం! ఒక ఆయన రెడ్డి నాయకుడు ఒక ఆయన చెప్తాడు, బెంగళూరు నుంచి మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తే, వాళ్ళ జీన్స్ చాలా గొప్పవట. కొంతమంది రెడ్లను అందరినీ కూడా జమ చేయాలట, మార్స్ గ్రహంలో పెట్టి వాళ్ళని దాయాలట. ఆ జీన్స్ని రేపు పొద్దున ప్రపంచాన్నే వేలేటువంటి కులం అవుతుందట. చూడండి, విన్నారా మీరు? ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? విన్నారా? టీచర్స్ ముఖ్యంగా విన్నారా? అంటే నేను అనేది ఏంటంటే, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మనం ఎక్కడికక్కడ భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఏదో ఒక దానిలో మనం షెల్టర్ తీసుకుంటూ బతకడం కాదు. చైతన్యవంతులుగా బతకాల, తెలిసి బతకాల. తెలిసి బతికిన నాడే మనం ఈ సమాజాన్ని మనం మారుతాం, మన తోటి వాళ్ళని మారుస్తాం, మన లాంటి కులాల వాళ్ళని కూడా మార్చుతాం. మౌలవాసులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. మార్పు ఎట్లా వస్తుంది అనేటువంటి సమస్య కూడా మనం ఈ రోజున మాట్లాడుతూ ఉంటారు. మనకి డబ్బులు ఉన్నాయా? వాళ్ళు ఓటుకి 1000 రూపాయలు ఇస్తారు, ఓటుకి 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు. మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ రోజున ఎట్లుందంటే, టెక్నాలజీ ఎట్లుందంటే, ఆ రోజు ఒక వైరల్గా ఒకటి మారిపోయిందంటే ఎన్ని వేల కోట్లు ఇచ్చినా ఓడిపోతున్నారు ఈ రోజున పార్టీలు. అవునంటారు కాదంటారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టుంటారండి? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుంటారు చెప్పండి? 5,000 కోట్లు, 10,000 కోట్లు ఖర్చు. నేను 10,000 కోట్లు నా లెక్క కాదు, 5,000 అన్నారు, ఒప్పుకుందాం. 5,000 కోట్లు ఖర్చు పెట్టిన ఆయన కూడా ఓడిపోయాడా కాదా? ఏమంటారు మీరు? 5,000 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి కూడా ఓడిపోయాడు. 5,000 కోట్లు ఖర్చు పెట్టడం వలనే గెలిచినవాడు కాదు, గెలిచినవాడు. వీళ్ళిద్దరి మధ్య ఇద్దరిని గెలిపించేవాళ్ళు, ఓడించేవాళ్ళు ఉన్నారు. ఆ సంఖ్య పెరుగుతూ ఉంది. డబ్బులతో గెలవటం అనేది
సాధారణమైన విషయం కాదు. గెలుస్తారు అనుకోవటం అనేది మన అమాయకత్వం. ఎంత డబ్బు పెట్టినా ఓడిపోయే పరిస్థితులు ఈ రాజకీయ నాయకులకు ఉన్నాయంటే రాజకీయ నాయకులు అంత పలసనయ్యారనే అర్థం. వాళ్ళు ఎక్కడి నుంచో దిగిరాల, ఏదో కబుర్లు చెప్పి నేను ఇక్కడ సైబరాబాద్ కట్టా, నేను అది చేశా, నేను బటన్ నొక్కా, 2.5 లక్షల కోట్లు ఇచ్చా అనుకుంటే అదేం కాదది. ఏ 2.5 లక్షల కోట్లు ఇవ్వడం అనేది ఎవరైనా చేయొచ్చు. మీరు ఆ కుర్చీలో కూర్చుంటే అది పెద్ద గొప్ప విషయం అని చెప్పండి. మన ఫోన్పే ద్వారా ఇట్లాంటే డబ్బులు పోతున్నాయి కదా. అట్లనే ఒక బ్యాంక్ క్లర్క్ కూర్చుంటే ట్రెషరీలో, స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూర్చుని అతను క్లిక్ చేస్తే డబ్బులు అందరికి వెళ్తాయి. ఏంటుంది గొప్ప? డబ్బులు అక్కడ ఉండాలి, ట్యాక్స్ మనీ ఉండాలి. ఇక్కడ సిస్టమ్ గొప్పది, పాలనా వ్యవస్థ గొప్పది, రాజకీయ వ్యవస్థ గొప్పది. ఈ రాజకీయ వ్యవస్థలో ఎంత కావాలంటే అంత డబ్బులు ఉన్నాయి, జాతి సంపద ఉంది. దీన్ని మనం నిర్వహించే దిశగా మనం ఆలోచించాలి. పాలకులుగా ఆలోచించాలి, బాధితులుగా ఆలోచించొద్దు, ఉస్సురు మనొద్దు, నిట్టూర్పులు విడవద్దు, డైరెక్షన్తో అట్లా అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి కర్రలు, కత్తులు, కటార్లు తీసుకుని యుద్ధం చేయమంటలా, కనపడిన ప్రతివాడిని తిట్టమంటలా. ఆ దృష్టితో కూడా ఆలోచించొద్దు, మౌనంగా ఆలోచించాలా. ఈ టెక్నాలజీ ఎంత భయంకరంగా ఉందంటే, సోషల్ మీడియా ఎంత భయంకరంగా ఉందంటే, ఒక్కొక్క మెసేజ్ వైరల్ అవుతూ ఉంటే మనిషి యొక్క ఆలోచనలు కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఆ దృష్టితో కనుక మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మనం ఏమీ అధైర్యపడకూడదు. కాకపోతే ఒకదానికి బహిరంగంగా కానీ అంతరంగంలో కానీ కట్టుబడే విధంగా ఆలోచించుకునే విధంగా మనం ఉండాలి. మనం లేకపోతే ఎప్పటికప్పుడు వృత్తి పని వాళ్ళలాగానే ఉంటాం. మంచి కొండలు చేసే కుమ్మరి, లేకపోతే మంచి చదువు చెప్పే టీచరు, లేకపోతే మంచిగా ఏదో ఒక చెక్కే శిల్పి, ఒక పాటలు పాడే వ్యక్తిగా మిగలటం కాదు. ఈ రకమైనటువంటి పాలనా వ్యవస్థని శాసించే వ్యక్తులుగా మనం తయారవ్వాలంటే మనం కృతనిశ్చయంతో, ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళాలి. ఈ సందర్భంగా మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మన వీరయ్య గారికి, వారి అనుచర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా స్ఫూర్తివంతమైనటువంటి మీ యొక్క పదాలకి ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఒక విశిష్ట వ్యక్తిని ఆహ్వానించుకుంటున్నాం. వారే మన శ్రీ గుమ్మడిదల వెంకట్ గారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, సహృదయుడు, మంచి మిత్రుడు. వీరికి మన శాలివాహన సమాజం అంటే ఎనలేని ప్రేమ. వారు మన కమ్యూనిటీకి ఎంతో సేవ చేస్తుంటారు. ఎంతోమంది పిల్లలకి మరియు పేదవాళ్ళకి అండగా నిలుస్తుంటారు. ఈ సందర్భంగా మన గుమ్మడిదల వెంకన్న గారిని సన్మానించుకోవడం మన కనీస ధర్మం. సార్ ప్లీజ్, వెంకన్న గారు. శ్రీ వెంకన్న గారిని సన్మానించాల్సిందిగా మన విశిష్ట అతిథి మరియు ముఖ్య అతిథుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్ వెంకన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి సార్ మనం గెస్ట్ కూడా సన్మానం చెప్పాలి. సార్ చెప్పారు. మన ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ రాజ్ కుమార్ ఉడయార్ గారు, సమయాభావం వల్ల వారు అర్జెంటుగా ఫ్లైట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మనం పిలవగానే మన అన్ని కార్యక్రమాలకి పెద్ద హృదయంతో వస్తుంటారు, వాటిని సక్సెస్ చేస్తుంటారు. వీరు ఒక గొప్ప శిల్పి అనే సంగతి నేను స్టార్టింగ్లోనే చెప్పాను. శ్రీ
రాజ్ కుమార్ గారిని సన్మానించాల్సిందిగా మన ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఇటికాల వీరయ్య ప్రజాపతి గారు, మన విశిష్ట అతిథి గారు మరియు మన అతిథులు సన్మానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వరకవి సిద్ధప్ప ప్రోగ్రాంలో వేదిక మొత్తం కళాకారుల చేత కలకల్లాడిపోయింది ఆ రోజు. ఆ కార్యక్రమాన్ని కూడా విచ్చేసినటువంటి వారు కొంతమందికి ఈరోజు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అందరూ బాగా బడలిపోయి ఉన్నారనుకుంటున్నాను, ఎందుకంటే చప్పట్లు కూడా గట్టిగా రావట్లేదు. కొంచెం ఎనర్జీ ఫిల్ చేసుకుందాం, కాస్త విశ్రాంతి తీసుకొని టీ స్నాక్స్ తీసుకుందాం. ఒక 10 నిమిషాలు టీ స్నాక్స్ ఇక్కడ ఉంటాయండి, ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. సో ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్నాక్స్ ఉంటాయి, ఇక్కడ వెళ్ళండి తీసుకొని. టీ ఇక్కడ ఉంటుంది, ఇలా తీసుకొని ఇలా వెళ్ళండి. లాస్ట్లో ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, లాస్ట్లో ఉంటాయి. ఇలా తీసుకొని అక్కడ టీ తాగి అట్లా చూసుకుంటండి.